జై శ్రీరామ్. మీ అందరికీ లంకా నగరం వెళ్ళడానికి మన వానర సైన్యం సముద్రం మీద బారది కట్టారని తెలుసు, స్టోన్స్ వేసి. కానీ ఆ స్టోన్స్ వేసేటప్పుడు మన రాములు వారు కూడా హెల్ప్ చేస్తారు. రామనామం చెప్పించి ఒక స్టోన్ వేస్తే అది మాత్రం ఫ్లోట్ అవ్వదు, మునిగిపోతుంది నీళ్ళలోకి. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడండి. సో పాయింట్ ఏంటంటే, మన వానర సైన్యాన్ని మొత్తం లంకా నగరానికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. అందరూ సముద్రం మీద స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళారు, అలానే అందరూ సముద్రం పైనుంచి గాల్లో ఎగుతూ వెళ్ళారు. సో అలా ఆలోచిస్తున్న హనుమంతులు వారు అలా ఒడ్డును కూర్చొని ఏం చేద్దామంటూ రామ్నామ్ 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 అని రామ్నామం చెప్పిస్తూ ఉంటారు, రామ్ 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 అని. ఇలా చెప్పిస్తున్న టైంలో ఏదో తోచుక అలా స్టోన్ ఒకటి వేస్తారు. అది సర్ప్రైజింగ్లీ తేలుతుంది. అండ్ హనుమంతుల వారికి ఫుల్ ఆశ్చర్యం వేసింది, అదేంటి అలా తేలుతుంది ఎలా అని. ఈసారి కాన్షియస్గా ఇంకో రాయేస్తారు నీళ్ళలోకి, అది తేలదు. ఒకటి తేలుతుంది, ఇంకోటి తేలదు. అండ్ ముందు దానికి రామ్నామ్ అని చెప్పిస్తారు. అండ్ సో ఇప్పుడు ఏమవుతుందంటే, వెంటనే అంగదుడి దగ్గరికి వెళ్ళి, జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అందరు వానర సైన్యాన్ని మొత్తం చెప్తారు, ఇదేదో స్టోన్ తేలుతుంది చూస్తున్నారా అని. కానీ అందరూ మళ్ళీ ట్రై చేస్తారు, ఓ పజిల్ లాగా అందరు వేస్తూ ఉంటారు, ఒక్కటి కూడా తేలదు. సో హనుమంతుల్లో డౌట్ వచ్చి ఏం చేద్దాం అని మళ్ళీ రామ్నామని చెప్పి చలాస్తారు, తేలుతుంది ఈసారి. అలానే అందరి చేత రామనామం పలికిచ్చి వేస్తారు, అన్నీ తేలుతాయి. అండ్ స్వామి రాములు వారు కూడా హెల్ప్ చేద్దామని ఇంకా బ్రిడ్జ్ కట్టడానికి ఈవెన్చువల్గా దే ఫిక్స్డ్, ఓకే మనం బ్రిడ్జ్ కట్టి లంక నగరానికి వెళ్దామని. అండ్ ఈ ప్రాసెస్లో రాములు వారు కూడా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తారు. ఓకే హనుమాన్ నేను కూడా హెల్ప్ చేస్తానని రామ్ అని చెప్పి అలా వేస్తారు, కానీ తేలదు. రాములు వారికి ఆశ్చర్యం, రాములు వారే రామనామం చెప్పించి స్టోన్ వేస్తే నీళ్ళల్లో తేలకపోవటం ఏంటి, మునిగిపోతుంది. అప్పుడు హనుమంతుల వారు అంటారు, ఆ స్టోన్ ఎందుకు తేలుతుంది స్వామి, మీ స్పర్శ తగిలింది, మీరేమో దాన్ని పడేస్తున్నారు, అవతలకి విసిరేస్తున్నారు, మీ దగ్గర చేర తీసుకోవట్లేదు, ఇంకా అది ఎలా ఉంటుంది, ఇట్స్ అబ్సల్యూట్లీ బౌండ్ టు సింక్ స్వామి, అందుకనే అది తేలట్లేదు. కానీ మాలాంటి మోటల్స్కి ఒకళ్ళు మునుగుతున్నప్పుడు దాన్ని తేలడానికి మీ నామం ఒక్క చాలు, మీ స్పర్శ మీతో ఉండాలనుకుంటారు ఎవరైనా, మీరు దాన్ని అలా విసిరేసి పడేస్తే అది ఎలా తేలుతుంది, ఆ సాగరాన్ని ఎలా తేలుతుంది, పడిపోతుంది కదా అంటారు. అది మన స్వామి నామం యొక్క గొప్పతనం. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారాం లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమానికి జై.